నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 28,246 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా 10,228 క్యూసెక్ల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 529.10 అడుగుల నీటి మట్టం నమోదైంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.3946 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ భాగ్యశ్రీ. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కొనసాగుతున్నటువంటి స్వల్ప వరద ఇప్పటికీ ఇన్ఫ్లో చూసినట్లయితే 28,246 క్యూసెక్లకు చేరుకున్నది. అవుట్ ఫ్లో చూసినట్లయితే 10,228 క్యూసెక్లకు కూడా చేరుకుంది భాగ్యశ్రీ. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ఇప్పటికీ 529 అడుగులు చేరుకున్నట్లు కూడా పూర్తిగా తెలుస్తుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే నీటి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతానికైతే 166 టీఎంసీలు అయితే ఉన్నటువంటి పరిస్థితి. జల విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ కూడా ఉత్పత్తి చేసి దిగువ ప్రాంతానికి అయితే పంపుతున్నటువంటి పరిస్థితి. ఎగువ అంటే శ్రీశైలం కావచ్చు, జూరాల సంబంధించినటువంటి వరదతోటి ఆ నాగార్జున సాగర్ కు వస్తున్నటువంటి వరద గతంలో కంటే కొంత స్వల్పంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా నాగార్జున సాగర్ సంబంధించినటువంటి వాటర్ లోని 590 అడుగులకు గాను 529 అడుగులు అయితే చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వరదకు సంబంధించినటువంటి విషయాలలో కూడా ఇంజనీరింగ్ విభాగం కావచ్చు, జల విద్యుత్ కేంద్రం నుంచి కొనసాగుతున్నటువంటి ఉత్పత్తి కావచ్చు అప్డేట్ చేస్తూ పూర్తిగా అంటే దిగువ ప్రాంతాలకు వదలాల్సినటువంటి వాటర్ అంటే నాగార్జున సాగర్ నుంచి వస్తున్నటువంటి ఏఎంఆర్పీకి కావచ్చు, హైదరాబాద్ తాగునీరుకే కావచ్చు, సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ చూసుకున్నట్లయితే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పాలేరు చెరువుకు సంబంధించినటువంటి వదలడానికి కూడా రంగం సిద్ధం చేశారు. వీటన్నిటికీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ లో ఉండాల్సినటువంటి వాటర్ లెవెల్ కంటే తక్కువ ఉండడంతో కొంత జాప్యం జరుగుతున్నా కూడా త్రాగునీటికి అయితే సరఫరా చేయడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.